అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. దేశము పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి అంటే ప్రజలందరూ కూడా తిండికి బట్టకు లోటు లేకుండా ఉండాలి అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలగాలండి. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. దేవీ నవరాత్రులని అమ్మవారికి పానకము వడపప్పు నైవేద్యం పెడుతున్నానండి. ఇవాళ వడపప్పుతోటి చట్నీ చేశాను. వడపప్పు అంటే పెసరపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసేసి కొంచెమే కదా అని చక్కగా రోట్లోనే నూరేసానండి. మరీ మెత్తగా కూడా అవసరం లేదండి, కొంచెం వరకున్నా పర్వాలేదు. అలా నూరేసుకొనేసి చక్కగా దాంట్లో సగం నిమ్మకాయ మాత్రమే, సగం బద్ద నిమ్మకాయ పిండి అన్నమాట. పిండేసిన తర్వాత భాండీ పెట్టుకొని భాండీలు ఇంత నూనె వేసి ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు, ఇంగువ, ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు ఎల్లిపాయ వేసుకోవచ్చు అనుకోండి, అది వేరే సంగతి. ఇంగువ వేసాను నేను, లేదంటే ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని చక్కగా కమ్మటి వాసన వచ్చిన దాకా చక్కగా వేగనిచ్చేసి ఈ నూరు పెట్టుకున్నటువంటి చట్నీ అందులో వేసి 5 నిమిషాల సేపు చక్కగా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు ఈ పచ్చివాసన పోయి కమ్మదనం వస్తుందండి. అసలు ఏ చట్నీ అయినా సరే పోపులో కాసేపు అలా మగ్గనివ్వటం వల్ల కమ్మదనం వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. చాలా బాగుందండి. వేసుకొని అన్నాలు వేసుకొని తిన్నా చాలా మంచిగా కుదిరింది. పైగానేమో కందిపప్పుల కంటే కూడా ఈ పెసరపప్పే చాలా ఆరోగ్యానికి మంచిది అంటారండి. చలవ చేస్తుంది కదా, పైగా ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అవి ఉన్నాయి కదా, తింటే చాలా మంచిది అనమాట. అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే వెరైటీగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఎలా ఉందనేది కామెంట్స్ పెట్టండి. నచ్చితే ఒక లైక్, నలుగురికి షేర్ అండి. మన ఛానల్ని కాస్త ఆదరిస్తూ ఉండండి. అందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని మనసారా వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ జగన్మాత అనుగ్రహం